దానికి హోల్స్ ఎందుకు? అంటే ఇది కంప్లీట్ ఎల్లో వైట్ ఎల్లో రెండు కాంబినేషన్లు వస్తుందా? కాలిపోదా పేపర్ వేడికి? ఇది అందుకే పేపర్, ఇది పతంగి పేపర్. ఇది అవును బెట, కాలుతుందేమో వేడైతే. దీని మీద లామినేషన్ టైప్ కాలితే కాలింది పిచ్చివాళ్ళకి. జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు దుర్గామాత, మనము దుర్గా అమ్మవారిని పూజించుకుంటాం. ఈరోజు చామంతి పూల దండ, చామంతి పూలతో మనం అష్టోత్తరం చేసుకుందాం ఇక్కడ. అండ్ ఈరోజు సాయంత్రం మళ్ళీ నిమ్మకాయ దండ వేస్తాను. ఈరోజు ఆయుధ పూజ చెప్పాను కదా బాబు, ఇది ఇంకేదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ 9 days ఇంకా ఎక్స్పెరిమెంట్లే నడుస్తున్నాయి వీళ్ళు లైటింగ్స్ అద్భుతాలు కావాలి లైటింగ్లో. చూడండి, ఏదో పేపర్ అతికిస్తున్నాడు, ఎల్లో ల్యాంప్ కావాలంట. అది వైట్ ఉందని చెప్పి దానికి హోల్స్ పెట్టాడు. అండ్ మా పాప కూడా కొంచెం క్యూర్ అయిపోయింది, ఇంకొంచెము కోల్డ్ ఉంది, బట్ ఇంకొంచెం డల్గా అనిపిస్తుంది ఫేస్. అదంతా లైటింగ్ ఎఫెక్ట్ చూపిస్తాడు ఇప్పుడు. ఎల్లో ల్యాంప్ లాగా వచ్చింది. అమ్మవారు దండ కొంచెం ఇలా పక్కకు లాగా వెళ్ళింది. బాగుందా? కనిపిస్తుంది అప్పుడు. వెళ్ళి చెక్కబోతున్నా మనము సంచిలో పోతున్నా ఆచికి. అయ్యో నానే అమ్మనే సంచిలో వేసేచ్చిన్నాడే నా బిడ్డని. మళ్ళీ వేసేసేయండి, సంచులు వేసేసేయండి వీళ్ళు, సంచులు వేసేసేయండి వీళ్ళు. పిల్లియా రాలే. ఈరోజు ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ కర్రీ లాగా బీన్స్ వేసి టమాటో వేసి అండ్ పెసరపప్పు, హల్వా ఈ మూడు చేస్తున్నా ఈరోజు. బతుకమ్మకి తెచ్చుకున్నాము పూలు. మా పాప చూడండి ఇక్కడ తెచ్చాము బతుకమ్మ పూలు. బయటికి తినానా ఇవి? నక్షత్ర హారతి లాస్ట్ రోజు చేసుకోమన్నారు కాబట్టి ఈరోజు 9th day కాబట్టి నవరాత్రి మనం ఇది ఈరోజు నక్షత్ర హారతి చేసుకుందాం. పెద్ద చైన్ దొరికింది. అండ్ మన బతుకమ్మ ఇలా మాకు వచ్చి రాని బతుకమ్మ పేర్చాము నేను మా పాప తెలుసుకొని కొంచెం. సో ఈరోజు అమ్మవారు దుర్గా అమ్మవారు. ఈరోజు మనకి ఎవరు అందరు బిజీ, సో అమ్మ వాళ్ళు కూడా రాలేకపోయారు. ఇది స్వీట్ చేసేసాను, పెసరపప్పుతో బెల్లం వేసి ఇలా స్వీట్ చేశాను. కొబ్బరి వేసాము, ఇంకా చూద్దాం. అండ్ ఫ్రైడ్ రైస్ చేసేసాము, టమాటో చట్నీ లాగా ఒకటి చేశాను. మీసాలు
రోషాలు మీసాలు. ఉప్పు వేసినావా ఫుడ్లో? ఎక్కడ వేసినా? రోషం రాట్లేదు. ఉప్పు వేసినావా? రోషం రావట్లేదంట. రేపు ఎక్కువ వేస్తా, వస్తుంది రోషం. ఏమి చేస్తాడు? బొట్టు బాగా పెట్టుకున్నావు. ఫస్ట్ డే పెట్టుకుంది ఇప్పటి వరకు. నాది ఇవాళ. అవునా? నేను పెట్టుకున్నాను కదా దాన్ని ప్లాన్ అలాగే. వచ్చామా? బతుకమ్మ ఆడతాడా నువ్వు? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆడతావా? మమ్మీ పక్కనే కూర్చో. సో మా పాప రెడీ అయిపోయింది చీర కట్టుకొని. నైస్. దూరం వెళ్ళి ఇంకా ఇంకొంచెం. లైట్ ఇది ఎందుకు వేయలేదు? నైస్. ఈరోజు లాస్ట్ అమ్మవారు అంటే నాకెందుకు ఏడుపు వస్తుంది ఈరోజు. దుఃఖం వస్తుంది మార్నింగ్ నుంచి. ఏంటో శక్తి ఇన్ని రోజులు ఇచ్చి ఈరోజు ఎందుకో ఇట్లా శక్తి లేకుండా ప్రాణం అంతా ఒకలాగా ఉంది. ఎందుకో తెలియట్లేదు. బట్ ఈరోజు అమ్మవారు లాస్ట్ నవదుర్గ. అండ్ రేపు కూడా ఉంచి దీపం పెడతాను. పెట్టి మా అక్క వాళ్ళు ఎవరో వస్తా అన్నారు, చూద్దాము. బికాజ్ ఇప్పుడు ఈరోజు రాలేకపోతున్నారంటే రేపు ఎవరైనా వస్తారేమో చూసి దసరా రోజు మనం మార్నింగ్ మేబీ ఆ రోజు కూడా దీపం పెట్టుకొని సాగనంపుదాం అమ్మవారిని. 9 days మన ఇంటికి ఇచ్చేసినప్పుడు మనము ఆదరంగా అమ్మవారిని మళ్ళీ సాగనంపాలి. కాబట్టి ఈరోజు నక్షత్ర హారతి చేసుకొని మనం అమ్మవారికి కంప్లీట్ నవరాత్రులు ఆమెకి అందిస్తున్నాము. బట్ రేపు కూడా పెడదాము కొంచెము. ఎందుకంటే 10 days నవరాత్రులు అని చెప్పారు. అంద గుళ్ళో కూడా 10 days ఉంటుందంట. సో రేపు కూడా మనం ఏదైనా నైవేద్యం పెట్టి మార్నింగ్ ఒకవేళ నైవేద్యం పెడితే ఈవినింగ్ ఒకవేళ ఎవరు రారు అంటే రేపు ఈవినింగ్ మనము కలశం కదులుకొని మనం కంప్లీట్ చేసుకుందాం. సో దట్ ఎల్లుండి దసరాకి మనం పండగ చేసుకుందాం అందరం. అలా ఈరోజు నవ్వు కూడా రావట్లేదు సరిగా నాకు ఎందుకో. మనసులో ఏదో బాధలాగా ఉండిపోయింది. నాకు ఇష్టమైన పిన్ని అనమాట, నీరజ పిన్ని. నీరజ అమ్మ పేరు నీరజ పిన్ని. పాపం చాలా ఇయర్స్ పెరాలిసిస్ అటాక్ ఉండి 20 years పెరాలిసిస్ అటాక్లో ఉండి ఆమె బెడ్ రిడన్ అయినా కూడా ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యారు. ఒక కంప్లైంట్ చేయరు, ఎవరిని ఒక మాట అనరు. ఎక్కడ పెడితే అక్కడ ఉంటారు, అడ్జస్ట్ అవుతారు. అది నేర్చుకోవాలా అనిపించింది. ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటా అనమాట. సో ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇక్కడున్న మళ్ళీ నెక్స్ట్ వచ్చే జన్మలో ఆరోగ్యంగా తను ఉండాలి, 100 years బతకాలి, మాతో పాటు ఉండాలి, మా ఫ్యామిలీలోనే మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నానండి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆరతి చేసేసుకుందాం. మా పాప రెడీ అయిపోయింది. బతుకమ్మ ఆడుతుంది చూడండి. పాట కూడా పాడాలి. బతుకమ్మ బతుకమ్మ మా లూసీ చేస్తాడా? బతుకమ్మ చేస్తాడా? లూసీ చేస్తాడా? మా పాప చేస్తుందా? ఇంకా సర్ది బాగానే ఉంది, ముక్కు గుర్రు 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 అంటుంది. చలో.